ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశిలో చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం చదువు విద్య ఉద్యోగం ఆరోగ్యం సంతానం కుటుంబం పర్సనల్ లైఫ్ ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. మీనరాశి వారి జాతకం నూతన సంవత్సరం హోదీనామ సంవత్సరం ఎలా ఉంది వారి జాతక బలంలా అనుకున్న పని చదువు విద్య ఉద్యోగం వ్యాపారం చూడు జానకిరామ్ తరించిన కార్యం విద్యయోగం తరించిన కార్యం అనుకున్న పని చూడుతి. వారి జాతకంలో చెప్పాలంటే కనకదుర్గమ్మ వచ్చిందండి, శ్రీకృష్ణుడు వచ్చిందండి. మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం 7 ఉందండి, ఖర్చు 11 ఉంది. వారికి సాయం చేసేది 4, ఇబ్బంది పెట్టేది 3. వారి జాతకంలో మీనరాశి వారికి మాత్రం సనాతన ధర్మం చాలా ఉంటుందండి, పెద్దల ఆలోచన చాలా ఉంటుంది వారి పేరు మీద. పుట్టంగానే పరిమళించినట్టు చిన్నప్పటి నుంచే వారికి మాత్రం వారి పేరు మీద క్రమశిక్షణ జీవితం ఉంటుంది. వారికి పెద్దలందు గౌరవం ఉంటుంది, విద్యాస్థానంలో ఆసక్తి ఉంటుంది, కళలందు ఆసక్తి ఉంటుంది, విద్యాస్థానంలో ఆసక్తి ఉంటుంది, పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఎల్లాటి శని ప్రభావం ఉందండి వీరి మీద. అయినా సరే ఇబ్బందులు పడే అవకాశం ఏం లేవు వారికి. ఎల్లాటి శని బలం ఉన్నా కానీ మాత్రం ఇతర గ్రహాలు అనుకూలం ఉన్నది. రాహు కేతు శని గ్రహాలు ఇబ్బందులు పెట్టిన గురుగ్రహం అనుకూలం ఉంది కాబట్టి షిరిడి సాయిబాబా పూజ చేయటం, రాఘవేంద్ర స్వామిని పూజ చేయటం, గురుదత్తాత్రేయుడిని పూజ చేయటం, శనేశ్వరుని పూజ చేయటం చాలా వరకు అనుకూలం. నవగ్రహాన్ని ఆరాధన చేయటం, అలాగే మహాగణపతి హోమం చేయటం వీరికి చాలా వరకు మంచిదండి. మహాగణపతి హోమం చేస్తే ఎటువంటి ఆటంకాలు చిక్కులు చికాకులు ఉన్నా వెళ్ళిపోతాయి. విద్యార్థులకు విద్యలో కలిసి వస్తుంది, ధనార్థులకు ధన విషయంలో నిలకడ ఉంటుంది, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది, అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయంలో రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణం చేసే వారికి తిరుగు ఉండదు. రాజకీయ నాయకులకు మాత్రం ఉన్నత స్థానం లభిస్తుంది. ఇక వీరి జాతకంలో చూడాలంటే మాత్రం సంతానం కోరుకునే వారికి సత్సంతానం ప్రాప్తి వస్తుంటుంది, కళ్యాణం కోరుకునే వారికి భార్యాభర్తల మంచిగా ఉంటుంది, కుటుంబ తగాదాలు ఉన్న వారికి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి, కోర్టు కేసులు చిక్కులు చికాకులు రుణ బాధలు రణబాధలు అలాగే మాత్రం భూగృహాది బాధలు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో దరిద్ర బాధలు ఉన్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. మహాగణపతి హోమం తప్పకుండా చేస్తే చాలా మంచిది. వీలైనంత వరకు చాలా వరకు ఓర్పు లభించే అవకాశం ఉంది. మీనరాశి వారికి అధిపతి గురుడు అంటే బృహస్పతి అంటే మాత్రం దేవతలకే గురుగ్రహం. అలాంటి రాశి వారికి మీనరాశి వారికి కానీ మాత్రం ముఖ్యంగా రేవతి నక్షత్రం వారికి శుభయోగం కలిసి వస్తుందండి. వీరి జాతక బలంలో ధనాదాయ విషయంలో బాగుంటుంది, ఆదాయ విషయంలో కుటుంబ విషయంలో రుణ విషయంలో మంచిగా ఉంటుంది. కానీ మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం 2వ నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉండదండి. ఇంట్లో ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికి ఉంటుంది. వీరితో ఎవరితో మాట్లాడినా వీరితో ఎవరు మాట్లాడినా కూడా విరోధాలు వస్తాయి, అపార్థాలు వస్తాయండి. ఇక గృహ నిర్మాణ విషయంలో మాత్రం వాస్తు దోషం ఉన్నవారు తప్పకుండా రిపేర్ చేసుకోవాలండి, లేదా మార్చాలండి, లేదా కట్టుకోవాలి, మంచిగా ఉంటుంది. లేదా ఒకవేళ కట్టుకోలేని వారు మాత్రం ఇంటి ముందర ఖచ్చితంగా మాత్రం విఘ్నేశ్వరుని విగ్రహం ఆరాధన చేయటం స్థాపించడం చాలా వరకు మంచిది. లేదా మాత్రం తెల్ల జిల్లెడు వృక్షాన్ని అంటే వేర్లతో సహా తీసి అని విఘ్నేశ్వరుని విగ్రహం తయారు చేసి సద్బ్రాహ్మణులతో ఇంటి ముందర మాత్రం ప్రతిష్టాపన చేయడం మంచిది. తూర్పు భాగం, ఈశాన్య భాగం, ఉత్తర భాగం ఏ భాగమైనా పర్వాలేదు, కానీ మాత్రం చాలా వరకు అయితే మాత్రం తూర్పు, ఉత్తర భాగం, ఈశాన్య భాగం 3 భాగాలు మంచిదండి. ఇంకా ఇంటికి వీధిపోటు ఉన్నా అలాగే మాత్రం ఏదన్నా ఎక్కువ తక్కువ హెచ్చు తగ్గులు ఉన్నా కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాస్తు దోషాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. చదువుల విద్యార్థులకు కలిసి వస్తుంది. గురువు అనేది ముందులో లాభం చేస్తే శని అనేది ఇబ్బంది పెడుతుంటుంది. విదేశానం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి బాగుంటుంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి తప్పకుండా జరుగుతుంది. కానీ విరోధాలు వస్తాయి, గొడవలు తప్పకుండా వస్తాయి. పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. మానసిక చిక్కులు చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఇచ్చే సలహాలు అందరికీ ఫలిస్తాయి, కానీ వీరికి మాత్రం రివర్స్ అవుతాయండి. నిరుద్యోగులు మాత్రం వైద్య వృత్తి చేయాలనుకునేవారు కలిసి వస్తుంది. కానీ మాత్రం వైద్య వృత్తి, ఆరోగ్య సంబంధించిన వృత్తి, ఆరోగ్యం శాఖ, వైద్య శాఖలో కలిసి వస్తుంది. న్యాయ రంగంలో ఇబ్బందులు ఉంటాయి, ఐపీఎస్ రంగంలో చికాకులు ఉంటాయి, రక్షణ రంగంలో చికాకులు వస్తాయి, రెవెన్యూ రంగంలో కలిసి వస్తుంది. అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం నీటిపారుదల శాఖ వారికి కలిసి వస్తుంది. రోడ్ల భవనాల శాఖ వారికి లాభయోగం ఉంటుంది. మున్సిపల్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది.
అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పెండింగ్లో ఉన్న పనులు జరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే మాత్రం వీరు జ్యోతిష్యం కాంట్రాక్ట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగం మాత్రం వారు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది, రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇంకోటి వీరి జాతకంలో ఉద్యోగ ప్రాప్తి లభించే అవకాశం ఉంటుంది. కానీ ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు ఏరియా ప్రాంతం బదిలీకోవాలనుకునే వరకు తప్పకుండా నిలిచేరే అవకాశం ఉంటుంది. పెద్దల ఆస్తి కూడా కలిసి వస్తుంది. వివాహ విషయం ఇష్ట ప్రకార వివాహం కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం సంతాన విషయంలో అరిష్ట యోగ బలం ఉంటుందండి. అంటే సంతానం ఎదగకపోవడం కానీ, కలగకపోవడం కానీ, కలిగి ఉండకపోవడం కానీ, ఉన్నా కూడా ఎదగకపోవడం కానీ, మానసికంగా ఎదగకపోవడం, శారీరకంగా ఎదగకపోవడం, ఆ పిల్లల నుంచి ఇబ్బందులు రావటం, విరోధాలు రావడం, చిక్కులు చికాకులు రావటం, హాస్పిటల్లో నష్టాలు రావటం, ధనం నష్టం కావటం, విద్యలో వాళ్ళు మంచిగా ఉండకపోవటం, చెడు అలవాట్లు లోను కావటం, ఇంటికి పెడదారిలో పట్టించడం, ఇలాంటి సంతాన అరిష్ట దోషాలు ఉంటాయండి. ఆ సంతాన అరిష్ట దోషాలు పోవాలంటే మాత్రం ఆ గోపాలకృష్ణుడికి మాత్రం పూజ చేయాలి. అలాగే మాత్రం వీరి జాతకానికి సిద్ధి వినాయకుడిని పూజ చేయాలండి. వీరి జాతకంలో సిద్ధి వినాయకుడిని పూజ చేస్తే ఏ పనైనా మాత్రం ఆ సిద్ధి వినాయకుడు వీరికి అనుకూలంగా కలిగిస్తాడు. సిద్ధి బుద్ధి కలిగి ఉన్న మాతలు కలిగి ఉన్న వినాయకుడు ఆరాధిస్తే వారి మీద ఉన్న ఆటంకాలు, చిక్కులు చికాకులు, బాలరిష్ట దోషాలు, సకల దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. వీరి జాతకంలో నవగ్రహాల్లో వీరికి మాత్రం 3 గ్రహాలు అనుకూలం ఉన్నాయండి, 3 గ్రహాలు చెడు కాలం ఉన్నాయండి, 3 గ్రహాలు సరిసమాన యోగ బలం ఉన్నాయండి. వీరి జాతకంలో రాజకీయ రంగంలో మాత్రం అంతగా కలిసి రాదు, జాగ్రత్తగా ఉండాలండి. స్వక్షేత్రంలో చూడాలంటే మాత్రం గురుగ్రహం అనుకూలత ఉంది కాబట్టి మాట చలామణి అవుతుంది, పేరు పలుకుబడి హెచ్చుగా ఉంటుంది, ధనాదాయం మాత్రం మీకు లోటు ఉంటుంది, ఎంత ధనం వచ్చినా నిలబడదు. ఇంట్లో ఒకరి మనసులో ఒకరు ఉండరు, జాగ్రత్తగా ఉండాలి. తండ్రి సహకారం ఉంటే తల్లి సహకారం ఉన్న ఒక్కరిది ఉంటుంది కానీ ఇద్దరిది ఉండదు, అన్నదమ్ముల సహకారం ఉండదు. కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పు ఇచ్చే కాడ తీసుకునే కాడ జాగ్రత్తగా ఉండాలి. మధ్యస్థానంలో ఉండొద్దండి. ఇచ్చేటప్పుడు మాత్రం 1-4 సార్లు ఆలోచించేసి ఇవ్వాలి, తీసుకునేటప్పుడు కూడా 1-4 సార్లు ఆలోచించేసి ఇవ్వాలి. అంటే అప్పు తీరకపోవటం, అప్పు ఇస్తే తొందరగా రాకపోవడం జరిగే సంఘటనలు ఉన్నాయి. కానీ మాత్రం కూడా వీరికి జమాత అంటే మధ్యవర్తి కావద్దు. మధ్యవర్తి అయితే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలాగే వీరు మాత్రం గృహ నిర్మాణం చేయాలనుకున్నా, స్థలం కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, రిపేర్ చేయాలనుకున్నా కూడా కలిసి వస్తుంది. కానీ మాత్రం వీరికి మొదటి 6 నెలలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత 6 నెలలు కొన్ని ఇబ్బందులు, చిక్కులు చికాకులు వస్తాయండి. ప్రథమార్థం బాగుంటుంది, ద్వితీయార్థం మాత్రం ఇబ్బందులు ఉంటాయి. వీరి జాతక బలంలో అంశబలం భారీగా ఉంది వీరి పేరు మీద. వీరికి లక్కీ నెంబర్ 3 వస్తుందండి వీరి జాతకానికి. అలాగే 8 వస్తుంది. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం 6వ సంఖ్య కూడా కలిసి వస్తుంది. శనివారం, ఆదివారం, అలాగే గురువారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరికి మాత్రం ఏ పని చేసినా మాత్రం పెద్దల ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. సనాతన ధర్మాన్ని పాటించాలి. దైవనమ్మకం లేని వారు మాత్రం సమాజపరంగా మాత్రం వృద్ధులకు, వికలాంగులకు, దివ్యాంగులకు సహకారం చేయాలి. చాలా వరకు మంచి యోగ బలాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వారి మీద ఉన్న సకల దరిద్ర బాధలు కూడా తొలగిపోయే అవకాశం ఉన్నదండి. కలిసి వస్తుంది వారి జాతక బలానికి. నమ్ముకున్న పని జయమవుతుంది. ముఖ్యంగా పెద్దల సహకారం కూడా ఉంటుంది. మిత్ర సన్మిత్ర ప్రాప్తి వస్తుంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు వెళ్ళిపోతాయి. అన్ని రాశులతో పాటు ఈ రాశి వారు కూడా మాత్రం కాలరిష్ట దోషం, దేశరిష్ట దోషం ఉంటుంది కాబట్టి సద్బ్రాహ్మణులతో మాత్రం వారు శాంతి చేసుకోవడం చాలా వరకు వారి కుటుంబానికి వారికి మంచి జరిగే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి ఆ పరమేశ్వరుడి దయ వలన శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయాత్.